ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నెట్వర్క్ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు అందరం చూస్తున్న ఈ ఇస్రాయేల్, ఇరాన్, అమెరికా వారే ఈరోజు ప్రపంచమంతటా కలకలంగా ఉంది. దీని గురించి ముందుగానే అనేక విషయాలు జరుగుతాయి, ఇటువంటివి జరుగుతాయని చాలా మాట్లాడుకున్నాము. ఈరోజు మన కంటికి ముందుగా అది జరుగుతోంది. ఈ వార్ ఏహెచ్కేలు 38, 39లో చెప్పబడిన ఆ వార్ అయి ఉండొచ్చనేటువంటిది ఇంకా కొన్ని విషయాలను మనము తెలుసుకోగలము. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఈ ఇస్రాయేల్, ఇరాన్ వార్ ఆరంభమై తదుపరి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. ఒక 3 దేశాలతో ఆరంభమై ఈరోజు 16 దేశాలతో ఈ యుద్ధము పెద్దదిగా మారింది. ఒక్కొక్క దేశము ఇందులో చేరుతూ ఉంది. మీరు చూసే ఉంటారనుకుంటా. ఈ ఇస్రాయేల్, అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా చేరుతూ ఉన్నాయి. యూకే కూడా వచ్చి చేరింది. అదే సమయంలో స్పెయిన్, అమెరికా ఓడలు ఇక్కడ ఉండకూడదు, మేము ఇరాన్ని తాకడం ఒప్పుకోమని వారు తెలియజేస్తున్నారు. అదే ఇటువైపు చూస్తే ఇరాన్కి మద్దతుగా మొదటి దేశంగా చైనా వచ్చింది. దానితో పాటు రష్యాను, వారి విదేశాంగ మంత్రులు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. పుతిన్ యొక్క ఆలోచన ప్రకారంగా మాకు తెలిసి ఆయన యుద్ధంలో కలుసుకోవడం రెడీగా ఉన్నాడు అని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధము మరొక అతి ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకోబోతోంది. ఇప్పుడు ఇరాన్ ఖతార్ ప్రాంతాన్ని తాకింది. బహ్రెయిన్, సౌదీలో ఉన్న రియాద్, అమెరికన్ ఎంబసీని తాకి ఉన్నారు. తర్వాత యుఏఈ, దుబాయ్లో ఉండే ప్రాంతాలు, అబుదాబి అన్నిటినీ తాకిడి చేస్తున్నారు. ఇది మెట్టుమెట్టుకు మరొక లెవెల్కెళ్తుంది. అందరూ చెప్పేది ఎటువంటిదిగా ఉందంటే ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది, ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది అని వారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు యుద్ధానికైన కార్యాలు ఇరాన్లో మాత్రము ఈ కార్యక్రమం నమోదు చేసేంత వరకు వేల సంఖ్యలో మరణించారనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా దాటి ఎప్పుడూ లేనంతగా ఈ కాలఘట్టములో ఇస్రాయేల్ గొప్పగా తాకిడికి లోనవుతూ ఉంది. టెల్-అవీవ్ పట్టణాన్ని దాడి చేశారు. ఇప్పుడు ఈ యుద్ధంలో లెబనాన్ కూడా లోన చేరింది. హెజ్బుల్లా వారు దాడి చేశారు. టెల్-అవీవ్ పట్టణాన్ని తాకిడి చేస్తున్నారు. అక్కడ గొప్పగా దాడులు. యెరూషలేములోనూ తాకిడి జరిగింది. తరచుగా సైరన్ యెరూషలేములో మోగుతూ ఉంది. మేము చూస్తుండగా చాలా వందల లెక్కలో అంబులెన్స్ బాధితులను ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కూడి చేరే ఏహెచ్కేలు 38, 39లో ఉన్న ఆ యుద్ధానికైనా ఒక మొదటి ఘట్టానికి చేరుకున్నది బాగా తెలుస్తూ ఉంది. మేము ఈ కార్యక్రమం నమోదు చేయడానికి ఒక 5-10 నిమిషాలకు ముందు జరిగిన సంభవం. ఒకవేళ మీకు చేరడానికి 2 రోజులు కావచ్చు. ఇది నమోదు చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే శ్రీలంక తీరాన నిలిచి ఉన్న ఇరాన్ నౌకను అమెరికన్ సబ్మెరైన్ తాకింది. 80 నుండి 100 వరకు మరణించారనే వార్త వస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధ విస్తరణ చూడండి. యుద్ధం కొంచెం కొంచెంగా పెద్దదవుతూ ఉంది. శ్రీలంక నుండి మరొక ప్రాంతానికి, ఒకవేళ నార్త్ కొరియా, వారు ముందుగానే ఇరాన్కి మద్దతుగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ కావడానికి అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ కార్యక్రమం మీకు రీచ్ అవుతున్నప్పుడు ఇది ఇంతకంటే ఇంకా కొంత పెద్ద లెవెల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కారణం, అన్ని దేశాలు అంటే గల్ఫ్ దేశాలు అధిక స్థాయిలో ఇరాన్కి విరోధంగా ఉన్నాయి. నేను అర్థం చేసుకున్నంతవరకు చెప్తున్నాను. ముందుగానే ఉన్న సౌదీ అరేబియా వీళ్ళందరూ అమెరికాకే మద్దతుగా ఉంటారు. అయితే గల్ఫ్ దేశాలలో కొన్ని దేశాలు ఇరాన్కి మద్దతుగా వెడతాయి. వీళ్ళందరూ మత రీతిగానో లేకపోతే విధానాల రీతిగానో, ఇస్రాయేల్ విరోధమైన విధానాల్లోనో వీళ్ళందరూ ఒకటిగా చేరి ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటారు. ఇందులో అతి ముఖ్యముగా 2 దేశాలు లోనికి రావాలి. ఇప్పటి వరకు ఇది నమోదు చేస్తున్నంతవరకు రాలేదు. వారు అనౌన్స్మెంట్ చేశారు. వారిద్దరూ లోనికి వస్తే ఏహెచ్కేలు 38, 39 కన్ఫర్మ్గా జరుగుతుందని చెప్పగలం. ఒకటి టర్కీ, ఇంకొకటి రష్యా. ఈ 2 దేశాలు లోనికి వచ్చినట్లయితే ఇది ఖచ్చితంగా పెద్ద యుద్ధంగా మారబోతుంది. టర్కీ గొప్ప సైనిక బలం కలిగిన దేశం. మొదటి 10 దేశాల్లో వాళ్ళు ఉన్నారు. రష్యా గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఈ యుద్ధం అన్నది మరొక ముఖ్యమైన ఘట్టానికి చేరుతుంది. ఒకవేళ ఈ యుద్ధం ఇంకా విస్తారమైతే మరొక కార్యక్రమంలో ఇంకా కొంత అప్డేట్ వారానికి ఒకసారి అన్నది 2 సార్లు కూడా మేము అందించగలము. మరి చూద్దాము. మరొక కార్యక్రమంలో దీని యొక్క అప్డేట్ని తెలియజేస్తాం. మరొక విషయాన్ని మనం చూద్దాం. రెండవదిగా, ఈ యుద్ధములు ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో మాత్రమే ఈ యుద్ధ ఆరంభం నుండి, ఆ కాలఘట్టము నుండి ఇరాన్లో మాత్రం 99 సార్లు భూకంపం జరిగింది. అందులో 72 సార్లు 3 పాయింట్లకి పైగా భూకంపం జరిగింది. 4.3 వరకు భూకంపం జరిగింది. ఈ భూకంపాలు ఇన్ని ఈ వారములోగా ఎందుకు ఇంత జరిగింది అనేది చూస్తే అది అతి ముఖ్యంగా ఎక్కడ జరిగిందంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్ అని చెప్పబడుతున్నా వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇరాన్లో న్యూక్లియర్ ఉందని కన్ఫర్మ్ చేయలేదు. ఆ ఏరియాలో జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇదే కాలఘట్టములో అమెరికాలో ఏరియా 52 అని చెప్తారు. అది ఒక ప్రత్యేకమైన స్థలంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో 2.5 వరకును చాలా పెద్ద భూకంపాలు జరిగాయి. అది కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు సంభవించడానికి ఏంటి కారణం? ఇప్పుడు అందరూ ఏమి ఎదురు చూస్తున్నారంటే ఒకవేళ న్యూక్లియర్ టెస్ట్ చేయని ఆరంభించారేమో న్యూక్లియర్ వార్కైన ప్రాంతం. ఎందుకంటే టెస్ట్ చేస్తున్నప్పుడే భయంకరంగా అదురుతుంది.
ఎందుకు ఇరాన్లో 99 సార్లు ఆ ప్రాంతంలో ప్రకంపనలు, ఇటువైపు అమెరికాలో న్యూక్లియర్ సైట్ ఉన్న ప్రాంతంలో ఎందుకింత ప్రకంపన కలిగింది? అదిను అమెరికాలో అలా రాదు, ఆ సైట్లో అలా రాదు, వచ్చింది అన్నట్టయితే ఒక ప్రక్క భూప్రకంపనలు అని మనం చూసినా గాని, మరోవైపు నిపుణులందరూ ఇది పరిశోధించేవారు ఏమంటున్నారంటే, ఒకవేళ వీళ్ళు న్యూక్లియర్ టెస్ట్కైన కార్యాలు చేయనారంభించారేమో, న్యూక్లియర్ని ఆ వెపన్స్ని వారు లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారేమో అనే మాటలు వినబడుతున్నాయి. సో అటు తర్వాత భూకంపాలు ఇవి ఒక సూచనలే, చివరి కాలపు యుద్ధానికి అది సూచనయే. దానితో పాటు న్యూక్లియర్ థ్రెట్ దీనితో కలిసి ఆరంభమవుతుంది. మూడవదిగా ఒక కార్యాన్ని చెప్పి ఈ నిన్నటి వరకు ముగించాలనుకుంటున్నా. ఇది ప్రార్థన వినపం. అదేమని అడిగితే, యుద్ధాలు ఒకవైపు జరుగుతున్నాయి, ఈ యుద్ధములో ప్రభుత్వాలు లేకపోతే ఈ పెద్దగా నాయకత్వంలో ఉన్నవారి యొక్క తీర్మానాల ప్రకారం వాటిని జరిగిస్తున్నారు. కానీ అధికంగా బాధించబడేవారు ఎవరంటే సామాన్య ప్రజలే బాధించబడుతున్నారు. ఏ దేశ నాయకుడునూ అంత త్వరగా మరణించడు, కానీ ఈ ఇరాన్ యొక్క నాయకుడు మరణించాడు. కానీ అత్యధికంగా చూస్తే వీళ్ళందరూ సేఫ్గానే ఉంటారు. సామాన్య ప్రజలే అధికంగా అన్ని యుద్ధాల్లోనూ బాధించబడతారు. సో అధికంగా ఇందులోనూ సామాన్య ప్రజలు బాధించబడుతున్నారు. అదొక ప్రార్థన విన్నపం. అది కూడా దాటి ప్రత్యేకించి మనవారు అంటే మన ప్రజలు, మనవాళ్లు చాలామంది ఈ సైట్లో అంటే అబుదాబీలో, బహ్రెయిన్లో, సౌదీలో చాలామంది ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు వాళ్ళక్కడ తిరిగొచ్చే పరిస్థితిగా లేవు, ఫ్లైట్స్ లేవు, రావాలనుకున్నా రాలేకపోతున్నారు. చాలామంది వారి పిల్లలు, కుటుంబాలతో అక్కడ ఉన్నారు. నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు బాధగా ఉండింది. వారు చెప్పారు, నేను నా కుటుంబాన్ని పంపించగలను, అయితే నేను అక్కడి నుండి రాలేను. ఎందుకంటే నా పని నిమిత్తం, నా బాండు ప్రకారంగా నేను ఇక్కడే ఉండి తీరాలి, నన్ను విడిచిపెట్టరు. ఎంతటి విషయం నాతో చెప్తున్నప్పుడు వారు సాధారణంగా చెప్పారు, కానీ విన్నప్పుడు మనసు కష్టంగా ఉండింది. సో ఇటువంటి రీతిలో అక్కడ ప్రజలు ఉన్నారు. వీరికే నష్టము కలగకూడదు. అన్నిటికీ మధ్యలో పక్షులను కాపాడే రీతిలో ప్రభు మనల్ని కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. అది ఏమైనా కానివ్వండి, ఐగుప్తంతటా మరణమైనా గాని ఇశ్రాయేలును కాపాడువాడు నిశ్చయంగా కాపాడేవాడు. అదే దేవుడు మనకి దేవుడై ఉన్నాడు. మనం ఇటువంటి ప్రాంతాల్లో ఉండే ఈ యుద్ధ ప్రాంతాలు, అక్కడున్న సామాన్య ప్రజలందరి కొరకు ప్రార్థించండి. ఈ ఇశ్రాయేలీలు, ఇరాన్ ప్రజలు, అమెరికా ప్రజలు అనేటువంటిది కాదు, అందరికీ ప్రాణముంది. సో వారి కొరకు ప్రార్థించండి. ఖచ్చితంగా మన ప్రజలు అక్కడ ఉన్నారు. వారి కొరకును అధికంగా వారిని గూర్చే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యుద్ధానికి మధ్యలో వారు సొంత ఊరికి రావడానికి ఏ అవకాశాలున్నాయో వారు రాగలగాలి, ప్రాణము కాపాడబడాలి. మీ ప్రార్థన రిక్వెస్ట్లో ఇది ప్రధానంగా ఉంచుకోండి. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.